8వ అధ్యాయం వరకు చదువుకున్నాం. 9వ అధ్యాయం భక్తి అంగములు మరికొన్ని నియమములు. అంటే మనం 8వ అధ్యాయంలో చాలా నియమాలు చూసాం కదా, భక్తిలో మనం పాటించవలసిన నియమములు. అంతేకాకుండా 8వ అధ్యాయం చివరిలో నామాపరాధాలు కూడా చూసాం. పద్మపురాణం నుండి 10 నామాపరాధాలు ఉన్నాయి, అవి కూడా చూసాం. ఇప్పుడు 9వ అధ్యాయంలో భక్తి అంగములు. ఇందులో భక్తిలో మనం పాటించవలసిన మరికొన్ని నియమాలు ఉన్నాయి అన్నమాట, ఖచ్చితంగా పాటించవలసినవి. అందులో ఏంటిది? నిందాదూషణలు అనేది ఒక నియమం అంట. నిందాదూషణలు. ఒకరు దేవాది దేవుని మరియు అతని భక్తుల పట్ల నిందాదూషణలను సహింపరాదు. అంటే మనం సాధన చేస్తున్నాం కదా, సాధకులైన మనం కృష్ణుడిని లేదా కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుల్ని లేదా కృష్ణుడి యొక్క భక్తుల్ని నిందించడం, కృష్ణుని కానీ కృష్ణుడి యొక్క భక్తుల్ని కానీ నిందించడం అనేది మనం సహించకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని ఎవరైనా తిడితే మనం ఓర్పు సహనం వహించాలి. ఎన్ని చేసినా మనం ఓర్పుతోనే ఉండాలి. తృణాదపి సునీచేన అనే నియమం ప్రకారం. కానీ కృష్ణుడి భక్తుల్ని నిందించడం, తిట్టడం ఏదైనా చేస్తే లేదా వాళ్ళపై దాడి చేస్తే మనం సహించకూడదు. అది ఇక్కడ చెప్పేది. నిందా దూషణలు సహించకూడదు. ఈ విషయమై శ్రీమద్ భాగవతం 10వ స్కందం 74-40లో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లు తెలిపెను. మహారాజా, దేవాదేవుని మరియు అతని భక్తుల పట్ల నిందాదూషణల ప్రచారమును వినిన పిమ్మట కూడా అతడు ఆ ప్రదేశమును విడిచి వెళ్ళనిచ్చో ఫలితముగా అతని సమస్త పుణ్య ఫలితం నశిస్తుంది. కాబట్టి ఎవరైనా మనం సాధకులు కృష్ణుని లేదా భక్తుల్ని దూషిస్తున్న ప్రదేశాన్ని మనం అక్కడే ఉండి ఆ దూషణలు చక్కగా వింటున్నామంటే మనకు ఉన్న పుణ్యం ఇంకా భక్తిలో కూడా మనం పతనం చెందడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీ చైతన్య మహాప్రభు రచించిన శిక్షాష్టకంలోని ఒక శ్లోకంలో ఇలా చెప్పబడింది. ఏమిటది? తృణాదపి సునీచేన అనే శ్లోకం 3వది ఉంది కదా. భక్తుడు వృక్షము కంటేను అధిక సహనమును, గడ్డిపోచ కంటేను అధిక నమ్రతను కలిగి ఉండవలెను. అతడు ఇతరులను గౌరవించవలను మరియు తనకు మాత్రము ఎట్టి గౌరవమును ఆశించరాదు. కాబట్టి తృణాదపి సునీచేన అనేది ఎవరికి వాళ్ళకే వర్తిస్తుంది, కానీ ఇతర భక్తులకి మనం వర్తింపజేయకూడదు. ఇతర భక్తులను తిడుతున్నా కూడా లేదా వాళ్ళపై దాడి చేస్తున్నా, ప్రభు మనకి చైతన్య మహాప్రభు చెప్పారు కదా, మనం అందరం వినయంగా ఉండాలి అని వాళ్ళకి చెప్పకూడదు. మనం వాళ్ళ తరపున పోరాడడానికి లేదా అవతల వాళ్ళపై దాడి చేయడానికి, తిట్టడానికి సిద్ధంగా ఉండాలి చేయగలిగితే. లేదంటే ఆ ప్రదేశం నుండి, అంటే అలా దోషం జరుగుతున్నప్పుడు వెళ్ళిపోవాలి తప్ప అక్కడే ఉండి వినకూడదు. లేదా ఆ భక్తుల్ని కాపాడే ప్రక్రియలో ఉండాలి. భక్తుడిగా శ్రీ చైతన్య మహాప్రభు ఎంతటి మృదుకోమల స్వభావి మరియు నమ్రుడైనను జగాయి మదాయి అనే అపరాధులు నిత్యానందుని గాయపరిచిరని వినినంతనే వారు అక్కడకు పరిగెత్తుకు వెళ్ళి వారిని వధింపదలిచాను. చైతన్య మహాప్రభు అతన్ని ఎవరేమన్నా కూడా సహించారు, ఓర్చుకున్నారు. కానీ ఎప్పుడైతే నిత్యానంద ప్రభుపై జగాయి మదాయి అనేవాళ్ళు దాడి చేశారని తెలియగానే చైతన్య మహాప్రభు వెళ్ళి వాళ్ళిద్దరిని చంపాలని సిద్ధపడ్డారు. చైతన్య మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ ప్రవర్తన గమనింపదగింది. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి ఇందులో అంటే, భక్తుడు తనని ఎవరైనా ఏమైనా అంటే ఓర్చుకుంటాడు, కానీ ఇతర భక్తుల్ని కానీ కృష్ణుని కానీ అంటే ఓర్చుకోడు, సహించడు. అది భక్తుడి యొక్క ప్రవర్తన అయి ఉండాలి. అది చైతన్య మహాప్రభు చూపిస్తున్నారు. వైష్ణవుడు తన గౌరవముకు భంగము కలిగినప్పుడు సహనమును, కోమలత్వమును ప్రదర్శించవచ్చునేమో కానీ శ్రీకృష్ణుని లేక అతని భక్తుని గౌరవముకు భంగము కలిగే సందర్భంలో అతడు ఏమాత్రము సహనమును ప్రదర్శించడని తెలియను. చైతన్య మహాప్రభు సహనాన్ని ప్రదర్శించలేదు. అలాగే మనం కూడా అంతే. ఇతర భక్తులపై దాడి జరుగుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు అప్పుడు దాన్ని సహించకూడదు. లేదా కృష్ణుని దూషిస్తున్నా కూడా సహించకూడదు. అట్టి నిందాదోషణలను 3 రకాలుగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇలా నిందాదోషణల్ని ఎలా ఎదుర్కోవచ్చు అంటే దీనికి 3 రకాలంట. ఏమిటవి? ఎవరైనా మాటలతో దూషించినప్పుడు ఒకరు గొప్ప నిపుణతతో విరోధిని వాదమును ఓడించాలి. అంటే ఎవరైనా కృష్ణుడు అలాంటివాడు ఇలాంటివాడని మాటలతో దూషిస్తున్నాడు లేదా భక్తుడిని, అప్పుడు అవతలున్న భక్తుడు వేరే సామాన్యుడు ఎవరో దూషిస్తున్నారు, కానీ వాళ్ళ ఎదుటిన్న భక్తుడు నిపుణుడైతే శాస్త్రంలో లేదా చెప్పి అవతల వ్యక్తిని ఒప్పించగలిగినట్లయితే వాదంలో వాదించి అవతల వ్యక్తికి చెప్పి అతన్ని ఓడించాలి. అంటే ఆ తిట్టే అతన్ని ఆపాలన్నమాట, దోషాన్ని ఆపాలి. అట్లు వాదములో విరోధి పక్షమును ఓడించగల శక్తి లేనిచో, అట్లా మనకి శక్తి లేకపోతే ఆ దూషణలు వింటూ దీనముగా నిలుచుండక
ప్రాణమును అర్పించాలి. కాబట్టి అలా మనం చేయలేకపోతే చచ్చిపోవాలంట మనం. అంటే ఆత్మహత్య చేసుకోవాలి. అక్కడ ఉండకూడదు. అక్కడే ఒకవేళ వినాల్సి వస్తే అక్కడి నుంచి పారిపోలేకపోతే ఆత్మహత్య చేసుకోవాలంట. మరి ఆత్మహత్య ఈ సందర్భంలో మరి చనిపోవడం అంటే కానీ ఆత్మహత్య అనేది శాస్త్రంలో అనుమతించబడలేదు. కానీ ఇక్కడ అనుమతించబడింది. ఎందుకని అనుమతించబడిందంటే భగవంతుడిని లేదా భక్తుల దూషణ వినడం కంటే కూడా మనం చచ్చిపోవడం మంచిది. ఎందుకని ఆ చైతన్యం మన యొక్క చైతన్యం పాడవుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. చనిపోతే ఇంక వినం కదా, కాబట్టి చైతన్యం పాడవుతుంది. కానీ వింటూ ఉంటే భగవంతుడిని దూషించడం అనేది మన చైతన్యం పాడవుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. అయితే ఇది చెయ్యమని అంటే కాదు, అంటే ఇది కూడా ఒకటి. ఇది ఏంది? రెండవది. ఇది మొదటిది వాదించి ఓడించాలి, రెండవది మనం చనిపోవాలి, ప్రాణాలను అర్పించాలి. పై రెండు మార్గములను కూడా అనుసరించలేనట్టి వ్యక్తి మూడో విధానమును ఆశ్రయింపవలను లేదా వెంటనే ఆ ప్రదేశం విడిచివెళ్ళను. అదే మూడో విధానం ఏంటి? అక్కడ ఉండకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎప్పుడు? ఊరికే అవతల వ్యక్తులు దూషణ మాత్రం చేస్తుంటే, కానీ భక్తుల్ని ఎవరైనా పట్టుకొని వాళ్ళు కొడుతున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం కూడా వాళ్ళపైన తిరగబడాలి, అంతే కదా, భరించలేం కాబట్టి. అలా కాకుండా ఊరికి తిడుతున్నాను అనుకోండి, ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది మూడోది, మన కలియుగానికి పనికి వచ్చేది మూడోదే. మొదటిది వాదనలో చాలా కొద్ది మందే చేయగలం, రెండోది అసలు మన వల్ల కాదు. కాబట్టి మూడోది అయితే వెంటనే చేయొచ్చు. కాబట్టి అందుకే పరిగెత్తడం అనేది మనకు వచ్చి ఉండాలి కొంత. ఎప్పుడు రన్నింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా భక్తులను తిడుతుంటే వెంటనే పరిగెత్తాలి అక్కడి నుంచి. ఎందుకు అలా చెప్పారు, అలా పరిగెత్తమని, అక్కడ ఉండొద్దని? ఎందుకంటే భగవంతుడిని భక్తుల్ని దూషించడం అనేది సాధకుడు వినకూడదు, అది మంచిది కాదు. అది మన భక్తికి ఆటంకం, ఇంకా భక్తిలో మనం పతనం అవుతాం కూడా. భక్తుడు పైన తెలుపబడిన మూడు విధానాల్లోని దేనిని అనుసరింపకపోయినను అతడు భక్తి మార్గంలోని తన స్థితి నుండి పతితుడగును. కాబట్టి భగవంతుడు లేదా భక్తుడిని దూషణ కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయకపోయినా మనం పతనం అవుతాం. ఇక తిలకము, తులసి పూసలు, అంటే నియమాల్లో తిలకం, తులసి పూసల గురించి చెప్తున్నారు. వైష్ణవుడు తిలకముతోనూ తులసి పూసలతోనూ తన శరీరమును ఎట్లు అలంకరించుకోవలెనో తెలుపు వాక్యం ఒకటి పద్మపురాణంలో కలదు. మెడలో తులసి పూసలు, శరీరముపై 12 ఊర్ధ్వపుండ్రములు, విష్ణుమూర్తి చిహ్నములుగా నుదిటిపై విష్ణు తిలకమును ధరించువారిని ఈ లోకములో విష్ణు భక్తులుగా గుర్తింపవలను. ఇక్కడ ఏమంటున్నారు? పద్మపురాణంలో ఏమని చెప్పబడింది? మెడలో తులసి పూసలు ఉండాలంట, శరీరంపై 12 అంటే 12 ఊర్ధ్వపుండ్రాలు, ఒకటి నుదుటి పైన, మిగతా 11 మన యొక్క దేహంలో, మన యొక్క నాభి అంటే బొడ్డు పై భాగంలోనే ఉండాలి తిలకాలన్నీ కూడా, కిందకి వెళ్ళకూడదు. కాబట్టి ఈ పై భాగాల్లో మిగతా 11 ఉంటాయి, మన ఛాతీ పైన, తర్వాత భుజాల పైన, ఈ విధంగా ఉండాలి. తర్వాత విష్ణుమూర్తి చిహ్నాలుగా ఏమిటవి? విష్ణుమూర్తి తన 4 చేతుల్లో శంఖ, చక్ర, గద, పద్మాలను కూడా, అంటే మనకి వస్తే వాటిని కూడా మన యొక్క ఛాతీ పైన ఎక్కడైనా మనం తిలకం ద్వారా ధరించవచ్చు. అంటే ఆ గుర్తులు మనం ఇట్లా చేత్తో వేసుకోవచ్చు అంట. ఏది? శంఖ, చక్ర, గద, పద్మాలను. ఇంకా నుదుటిపై విష్ణు తిలకమును ధరించి వారిని ఈ లోకంలో వీళ్ళందరినీ విష్ణు భక్తులుగా గుర్తించాలి. కాబట్టి విష్ణు భక్తులు అంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఇవి లేకుండా కూడా భక్తులు ఉంటే ఉండొచ్చు, అంటే వాడికి తిలకం కనపడకపోవచ్చు. కానీ అంటే ఉదాహరణకి ఎవరైనా నిద్రపోయి లేచారనుకోండి, మనం అప్పుడే ఆ వ్యక్తిని చూస్తే అతను భక్తుడు కాదో మనకు తెలియదు కదా, తిలకాలు కనపడవేమి. కాబట్టి అటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉండొచ్చు. కానీ సాధారణంగా మనం శుచిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా తిలకం వీటితోటి ఉండాలి. వాళ్ళని విష్ణు భక్తులకు గుర్తిస్తారు. వారి ఉనికి లోకమును పవిత్రం చేయను, అంటే వాళ్ళు అలా చేయడం వలన లోకం కూడా పవిత్రం అవుతుంది. అంటే కనీసం వాళ్ళు ఉండే ప్రదేశంలో ఎవరైతే వాళ్ళని చూస్తారో లేదా వాళ్ళ నుంచి వింటారో వాళ్ళు కూడా పవిత్రులు అవుతారు కదా. వాళ్ళని చూడడం ద్వారా మనకి కృష్ణుడు గుర్తొస్తాడు, వాళ్ళ మాటలు వినడం ద్వారా కృష్ణుడు గుర్తొస్తాడు. కనీసం వాళ్ళ ఇంటి పక్కన ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా, అంటే భక్తులు మన ఇంటి పక్కన ఉన్నాం, మనం భక్తులు కాకపోయినా మనం ఏమనుకుంటాం మనసులో, ఓ వీళ్ళు భక్తులు, వీళ్ళు కృష్ణుడి భక్తులు, అంటే మనం కూడా కృష్ణుడి స్మరణ చేస్తూనే ఉంటాం. కాబట్టి వాళ్ళు ఉండడం వలన లోకంలో కూడా పవిత్రీకరణ లేదా అందరూ కూడా మేలు జరుగుతుంది. అందుకే వారి ఉనికి లోకమును పవిత్రం చేస్తుంది అంటున్నారు.
వారు ఎక్కడ నివసించినను ఆ ప్రదేశమును వైకుంఠముగా మార్చుదురు. భక్తులు ఎక్కడుంటారో ఆ ప్రదేశాన్ని వాళ్ళు ఏం చేస్తారు? వైకుంఠంగా మార్చేస్తారు. అట్టి అభిప్రాయమునే స్కంద పురాణములోని ఒక శ్లోకము ఇట్లు తెలుపుతుండెను. తిలకంతో కానీ గోపీ చందనముతో కానీ అలంకరించుకొని శరీరమంతటా భగవన్నామములను రచించుకొని మెడలో మరియు ఛాతీపై తులసి పూసలను ధరించి ఉండునట్టి భక్తులను యమదూతలు ఎన్నడను సమీపించలేరు. కాబట్టి ఇక్కడ ఒక నియమం కూడా ఉంది. ఏంటి ఇక్కడ ఏమని చెప్తున్నారు? మనకి పద్మపురాణంలో ఇతర పురాణాల్లో ఎవరైతే మెడలోనూ ఛాతీపైన తులసి పూసలు వేసుకొని తర్వాత ఊదోపు ఉండ్రాలు పెట్టుకొని ఉంటారో గోపీచందనంతో, వాళ్ళని ఏమని చెప్తున్నారు ఇక్కడ? యమదూతలు ఎప్పుడు కూడా సమీపించలేరు. దీన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? అలా ఉండేటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నారు. కానీ కేవలం తులసి చందనం మెడలో వేసేసుకొని ఉంటే వాడు ఏ మందు తాగేవాడైనా, వ్యభిచారం చేసినా, ఎంత పిచ్చి పనులు చేసినా, ఎంత మాంసం తిన్నా, ఎవరిని మోసం చేసినా యమదూతలు రాకుండా ఉండరు. వాళ్ళని యమదూతలు వచ్చి ఒకవేళ అలా వేషం వేసుకుంటే యమదూతలు వచ్చి ఆ తిలకాన్ని అన్ని తుడిపేసి కంటిమాల్లో అన్నీ లాగేసి వాళ్ళని లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు వేషగాళ్ళు, వీళ్ళు దొంగ ఎదవలు కాబట్టి కొంతమంది అలా అర్థం చేసుకుంటున్నారు. భక్తులు కూడా ఏం చేస్తారు? నేను చూశాను కొంతమంది భక్తులు, మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటారు, వాళ్ళు భక్తులే. భక్తులే కానీ భక్తులకు సంబంధించిన స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ వాళ్ళు ఏమీ భక్తి చేయరు, ఏముండదు. వాళ్ళు అన్ని రకాల పిచ్చి పనులు, అంటే మాంసం తినడం, అన్ని రకాల పాపకార్యాలు జీవితాంతం చేసి ఉంటారు. ఈ భక్తులు అత్యలివితోటి ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోగానే తీసుకెళ్ళి వాళ్ళకి తిలకాలు పెట్టేయడం, లేదా చనిపోయే సందర్భంలో మెడలో కంటిమాల వేసేయడం, ఇలా చేస్తే వాళ్ళు కాపాడబడతారా? ఖచ్చితంగా కాపాడబడరు. కాబట్టి అలాంటి పిచ్చి పనులు భక్తులు భావుకతతో చేయకూడదు. కాకపోతే వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత హరినామం చేయించాలి. కానీ వాడేదో చనిపోయే సమయంలో వాడికి ఏమి స్పృహ లేని సమయంలో వాడికి తిలకం పెట్టేయడం, స్పృహ లేని సమయంలో మెళ్ళ కంటిమాల వేసేయడం, ఇలాంటివి చేయడం వలన వాడేమి బాగుపడ్డు, వాడేమి రక్షించబడ్డు. అది ఎందుకంటే దీన్ని అలా కూడా అర్థం చేసుకుంటాం. ఎందుకని యమదూతలు ఒకవేళ వస్తే వీడు ఇప్పుడు చనిపోతున్నాడు కాబట్టి వీడి మెడలో కంటిమాల ఉందని వెళ్ళిపోతారంట. అంటే యమదూతలు పిచ్చోళ్ళ? అంటే అంత తెలివి అది కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు మనకే కనపడరు కదా, వాడు చనిపోయిన వాడికే కనపడతాడు కదా. కాబట్టి వాళ్ళకి ఆసక్తి కూడా ఉండదా వీడు భక్తుడా కాదా అని? ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా యమధర్మరాజు చెప్తాడు కదా, వాడిని తీసుకురావద్దు వీడు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు సంబంధం ఉంటుంది యముడితోటి. కాబట్టి ఇలాంటి మనం పిచ్చి వేషాలు వేయకూడదు. భక్తులు చాలాసార్లు నేను చూస్తుంటాను అలా చేసేస్తే మనకి ఏదో అయిద్దని. కాకపోతే ఒకటి చేస్తారు సాధారణంగా, ఏంటంటే అందరూ తులసి తీర్థం పోస్తారు. ఏది? మరణ సమయంలో. అది మంచిదే, ఎందుకని విష్ణు యొక్క ప్రసాదం కాబట్టి ఆ విధంగా పోయడం మంచిదే. వాళ్ళకి తెలుస్తుంటే వాళ్ళు తాగుతారు, పర్వాలేదు. అలాగని ఇంక తిలకం పెట్టేయడం లేదు, ఇవన్నీ మంచిది కాదు. అంటే మంచిది కాదంటే చేయొచ్చు ఎవరైనా చేయాలనుకుంటే, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు, అది ఇక్కడ చెప్పేది. కానీ తులసి తీర్థం వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మరణ సమయంలో వాడు చాలామంది చెప్తారు కూడా, నేను చనిపోతే నాకు తులసి తీర్థం ఇవ్వండి. ఎందుకంటే కనీసం ఆ సమయం అయినా భగవంతుడిని స్మరించాలనే ఉద్దేశంతో ఉన్నోడైతే పర్వాలేదు. అది ఏమీ లేకుండా వాడేదో వాడి కర్మానుసారంగా వాడు చనిపోతున్నాడు, మనం వెళ్ళేసి వాడిని ఉద్ధరిద్దాం అనుకుంటే అలా ఉద్ధరించబడాడు ఎవరు కూడా. అంతెందుకు, అసలు చివరి దశలో కేవలం తులసి తీర్థం పోస్తుంటే అసలు మరణించేవాడికి అర్థమవుతుందా? వాడు ఏం జరుగుతుందో కూడా తెలియదు అసలు. దాదాపు వాడు తులసి నీళ్ళు తాగుతున్నాడు అనేది కూడా ఆలోచన ఉండదు వాడికి. చాలా భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తుంటాడు అనమాట. కాబట్టి అది కూడా పెద్దగా ఉపయోగం ఏం కాదు. అందుకని మనం బ్రతికుండగానే ఏం చేయాలి? ఈ నియమాలని పాటిస్తూ, ఇంకొకటి ఏంటి, తులసి లేదా ఇది ఊర్ధ్వపుండ్రం, ఇవన్నీ మనం చూసినట్లయితే ప్రభుపాద వచ్చినాక, అంటే ఇస్కాన్ సంస్థ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాక అందరూ తిలకం పెట్టేసుకుంటున్నారు. అంటే బయటోళ్ళు కూడా, ఎటువంటి భక్తులు కానివాళ్ళు కూడా గుడికి వస్తే పెట్టేసుకుంటున్నారు కొంతమంది. కానీ నిజానికి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నప్పుడు తులసి అంటే కంటిమాల, తిలకము, ఒక పేరు, ఇవన్నీ కూడా ఎవరికి ముఖ్యంగా దీక్ష అంటే బ్రాహ్మణ దీక్ష ఉన్న వాళ్ళకి అవన్నీ ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళకి అంత పెద్దగా నియమాలు ఏమి లేవు. ఎవరికి హరినామం చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా కంటిమాల వేయాలని ఏం లేదు, ఖచ్చితంగా రోజు తులసి అంటే తిలకం పెట్టాలని ఇవన్నీ ఏమి లేవు. వాళ్ళకి ఊరికే హరినామం ఒక మాల ఇచ్చేవాళ్ళు అంతే, భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నప్పుడు. కానీ ప్రభుపాద ఏం చేశారు, హరినామాన్ని కూడా ఒక దీక్ష పద్ధతిలాగా చేసి హరినామం సందర్భంలోనే వాళ్ళు కంటిమాల, తర్వాత తిలకము,
ఒక పేరు ఇవన్నీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంకా సులభం చేశారన్నమాట. అందరికీ ఈ ఉద్యమంలో చోటు కల్పించారు చెప్పాలంటే. అంతకు ముందలైతే కేవలం బ్రాహ్మణ దీక్ష ఉన్నప్పుడే దాన్నే దీక్ష అనేవాళ్ళు, గౌడీయ మఠం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అందరికీ అవకాశం ఇస్తున్నారు. కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. మనం కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారు, ఎవరు ఉల్లి వెల్లుల్లి తింటున్నా కూడా పర్లేదు, ఉల్లి వెల్లుల్లి పెద్ద అపరాధం ఏం కాదు, అదేమి నాన్ వెజ్ కాదు, ఏం కాదు వేసేసుకోండి తులసి అంటున్నారు. కానీ అది తులసి వేసుకోవడానికి ఉల్లి వెల్లుల్లి తినడం అనేది కూడా నిషేధము. అలా ఉల్లి వెల్లుల్లి తింటే నీకు తులసి ఎందుకు? ఎందుకని, తులసి అంటే సత్వగుణంలో ఉన్నవాడు భక్తుడు వేసుకునేది. నువ్వు ఉల్లి వెల్లుల్లి వదలలేని రజోగుణ తమోగుణ వ్యక్తివి, నీకెందుకు తులసి? నీకు అవసరం ఏంటి దాంతో? నువ్వు అది లేకుండా కనీసం కృష్ణుడి భక్తి చేయడానికి ఉల్లి వెల్లుల్ని కూడా వదలలేని వ్యక్తికి తులసి అవసరం ఏముంది? అట్టి ఏంటంటే యమదూతలు మరణముకు అధిపతి అని యమధర్మరాజు భటులు. ఎవరు యమదూతలు? వాళ్ళు యమధర్మరాజు భటులు అంట. వాళ్ళు తాకరు అని చెప్తున్నారు ఇక్కడ. యమదూతలు కూడా వీళ్ళని తాకరు. ఎవరిని? భక్తుల్ని మాత్రమే, వేషగాళ్ళని కాదు. దొంగేషాలు వేసుకొని, లేదా కొంతమంది వేషగాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు వేషం వేసుకుంటారు, పిచ్చి పనులన్నీ చేస్తారు, వాళ్ళని ఖచ్చితంగా యమభటులే తీసుకెళ్తారు. పాపులందరినీ వారు దండించుదురు యమదూతలు. అట్టి యమదూతల పిలుపును వైష్ణవులు అందుకొనరు. వైష్ణవులకి యమదూతలు కనపడరు, యమదూతలు పిలవరు వాళ్ళని. శ్రీమద్ భాగవతంలో అజామిళుని ఉద్ధరణ సమయంలో యమధర్మరాజు తన దూతలకు వైష్ణవులను ఎన్నడూనూ సమీపించరాదని స్పష్ట ఆదేశాలను ఇచ్చినట్లు కలదు. మనం చూడొచ్చు 6వ స్కందంలో 3వ అధ్యాయంలో అజామిళుడు యొక్క వృత్తాంతంలో యమధర్మరాజు చెప్తారు వైష్ణవులను తాకొద్దని. వైష్ణవులు యమధర్మరాజు అధికార పరిధికి అతీతులు, అంటే యమధర్మరాజు అధీనంలో ఉండరు అన్నమాట వైష్ణవులు. పద్మపురాణం కూడా ఇట్లు తెలుపును. దేహము చందనముతో అలంకరించబడి దేహముపై భగవన్నామ రచనలు చేయబడిన భక్తుడు సమస్త పాప ఫలితముల నుండి విముక్తుడగును. ఎవరు ఊరికే దేహంపై తిలకం ఇవన్నీ తులసి పూసలు పెట్టుకుంటే పాపాలు పోవంట. దేహంపై రచనలు చేయబడిన భక్తుడై ఉండాలోడు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే తులసి పూసలో తిలకమో లేదా బయట కనపడే వస్తువులో లేదా ధోతి కుర్తా కాదు. మన మనసులో కృష్ణుడి పట్ల విశ్వాసం, కృష్ణుడు భక్తి గురించి ఇచ్చినటువంటి విధి నియమాలను మనం పాటిస్తూ కృష్ణుని ఆరాధిస్తూ కృష్ణుని నామాన్ని జపిస్తూ ఉంటే అప్పుడు భక్తుడు అవుతాడు. అలాంటి వాడికి ఈ గుర్తులు ఉంటే ఉపయోగపడతాయి. అలాంటి వాడు కాకుండా కేవలం పై మెరుగులు వేసుకుంటే వాడికి ఏం ఉపయోగం లేదు. మరణానంతరం అతడు ప్రత్యక్షముగా దేవాదేవుని సాంగత్యంలో నివసించుట కొరకై కృష్ణలోకానికి వెళ్తాడు. ఎవరు? పద్మపురాణం చెప్తుంది. ఇలా ఉన్న వ్యక్తి, ఇలా ఉన్న భక్తుడు. ఇక తర్వాతది నియమం పుష్పమాలలను ధరించుట. దీన్ని పుష్పమాల అంటే భగవంతుడికి వేసిన పుష్పమాలలు ఉంటాయి కదా, దాన్ని నిర్మాల్యం అని కూడా అంటారు. దేవాదేవునికి అర్పించబడిన పుష్పమాలను భక్తుడు తన దేహంపై ధరించాలి. ఎటువంటి ధరించాలి? పుష్పమాలను నేరుగా ఎప్పుడు ఎవరు వేసుకోకూడదు. భగవంతుడికి అర్పించింది లేదా భగవంతుడు మరియు ఆచార్యులకు అర్పించింది మాత్రమే మనం వేసుకోవాలి, తీసుకోవాలి, స్వీకరించాలి. కానీ నేరుగా మనం షాప్లోనో బయట మాల కొనేసుకొని మనం కూడా కృష్ణునికి వేస్తూ మనం కూడా ఒకటి వేసేసుకోవడం లేదా ఇట్లా చేయకూడదు. ఈ విషయంలో శ్రీమద్ భాగవతం 11వ స్కందం 6వ అధ్యాయంలో ఉద్ధవుడు శ్రీకృష్ణునితో ఇట్లు తెలుపును. కృష్ణునితో ఇలా చెప్తున్నాడు ఉద్ధవుడు: ప్రియమైన కృష్ణ, నీవు ప్రీతితో ఉపయోగించిన పూమాలలు, దుస్తులు, ఆభరణములు, అత్తరు, పన్నీరు వంటి వాటిని నేను పొందితిని. ఉద్ధవుడు చెప్తున్నాడు ఏంటి? కృష్ణుడు ఉపయోగించిన వాటిని ఉద్ధవుడు పొందాడంట. నీ శేష ప్రసాదమునే నేను భుజించితిని. అంటే కృష్ణుడు తినగా వదిలేసిన ఆహారాన్ని తిన్నాను. నేను నీ అల్పసేవకుడును కదా, నేను నీకు అల్పసేవకుడిని ఉద్ధవుడు అంటున్నాడు. కనుక భౌతిక శక్తి దాడులకు నేను గురి కాబోననుట నిశ్చయం. ఎందుకని? కృష్ణుడు వాడినివే నేను నిన్ను అనుసరిస్తూ నిన్ను సేవిస్తూ నువ్వు వాడినివే శేషాన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఈ భౌతిక శక్తి నన్ను ఏమీ చెయ్యలేదు అని ఉద్ధవుడు నిశ్చయంగా చెప్తున్నాడు. ఈ శ్లోకంలోని తాత్పర్యం ఏమనగా, తన దేహమును తిలకముతోనో గోపీ చందనముతోనో చందనపు ముద్దతోనో అలంకరించుకుంటూ శ్రీకృష్ణునికి అర్పించబడిన పూమాలలను ధరించు భక్తుని భౌతిక శక్తి జయించు ప్రశ్నే లేదు. కాబట్టి కృష్ణుడికి అర్పించిన దాన్ని, ప్రసాదాన్ని, వస్తువుల్ని అన్నిటినీ కృష్ణుడికి అర్పించి ప్రసాదంగా స్వీకరించేవాడిని భౌతిక శక్తి ఏమీ చేయలేదంట. మరణ సమయమున అట్టి వ్యక్తిని యమభటులు ఆహ్వానించి ప్రసక్తియే లేదు. కాబట్టి మరణ సమయంలో
అట్టి వ్యక్తికి యమభటులు ఆహ్వానించరు, యమభటులు వాళ్ళకి కనపడరు కూడా. ఒక వ్యక్తి వైష్ణవ విధులన్నింటినీ అంగీకరించకపోయినప్పటికీ కేవలం కృష్ణప్రసాదమును మాత్రమే స్వీకరించినను అతడు క్రమక్రమంగా వైష్ణవ స్థితికి ఉద్ధరించబడుటకు అర్హుడవు. కాబట్టి ఒక వ్యక్తి ఏమీ చేయట్లేదు, కానీ ప్రసాదం తప్ప ఇంకేమీ తినట్లేదు అనుకోండి, కేవలం ప్రసాదాన్నే తీసుకుంటున్నాడు నిరంతరం. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రసాదం తీసుకోవడం యొక్క ప్రభావం వలన క్రమక్రమంగా వైష్ణవుడు అయ్యే స్థాయికి ఉద్ధరించబడతాడు. తర్వాత జపం చేయడం, లేదా ధోతి కుర్తా తిలకం పెట్టుకోవడం, తర్వాత శ్రవణం చేయడం, వాటి ద్వారా నియమాలు పాటించడం, ఇవన్నీ వస్తాయంట. ఎప్పుడు కనీసం ప్రసాదానికి కట్టుబడి ఉండాలి మళ్ళీ వాళ్ళు. అయితే చాలామంది ఏం చేస్తారు, ప్రసాదం తింటారు, ఇంకేదైనా దొరికితే అది కూడా తింటారు. అలాంటి వాడు ఉద్ధరించబడడం చాలా ఆలస్యం అవుతుంది. కానీ ప్రసాదానికి కట్టుబడితే చాలా సులభం అన్నమాట. అట్లే స్కంద పురాణంలో బ్రహ్మదేవుడు నారదుతో ఇట్లు పలికెను: ఓ ప్రియమైన నారద, శ్రీకృష్ణుడు ధరించిన పూమాలలను ఎవరు మెడలో ధరించుదురో అట్టి వారికి సర్వవ్యాధులు మరియు సర్వ పాపములు నశించును. క్రమముగా వారు ప్రకృతి బంధముల నుండి విముక్తిని సాధించుదురు. బ్రహ్మ చెప్తున్నాడు నారదుడితో, ఎవరైతే కృష్ణుడు వాడిన వాటిని స్వీకరిస్తారో వాళ్ళకి సర్వవ్యాధులు పాపాలు ఉండవు అని. అంటే ఎవరు కూడా దీన్ని చూసి సర్వవ్యాధులు పాపాలు పోతాయి కాబట్టి నేను కృష్ణుడు వాటిని వాడతానంటే అప్పుడు భక్తి వాళ్ళకి లభించదు. ఎందుకని, వాళ్ళు ఎందుకు వాడుతున్నారు పూమాలు? ఇవన్నీ రోగాలు పోవడానికి మాత్రమే వాడుతున్నారు కాబట్టి రోగాలు మాత్రమే పోతాయి, కానీ భక్తి రాదు. ఎందుకంటే మనకు ఆ కోరిక లేదు కదా. ఇక తర్వాత నియమం, శ్రీ విగ్రహముల ఎదుట నర్తించుట. శ్రీ విగ్రహముల ఎదుట నృత్యం చేయడం అనేది ఒక నియమం అంట. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది చాలామందికి. ఎందుకంటే మనం ముఖ్యంగా సనాతన ధర్మంలో స్త్రీలు బాహాటంగా నృత్యం చేయడం, పబ్లిక్గా చేయడం ఉండదు. కానీ ఇప్పుడు ఇస్కాన్ పుణ్యం అని ప్రపంచవ్యాప్తంగా ఉండి ఈ పాశ్చాత్యులు వాళ్ళకి సిగ్గు బిడియం ఏమి ఉండదు కదా ఆడవాళ్ళకి. వాళ్ళు అన్ని చోట్ల డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. కాబట్టి దాన్ని చూసి భారతదేశంలో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కానీ ఇది మన యొక్క సంస్కృతికి విరుద్ధం. ఎందుకని, స్త్రీలు బాహాటంగా నృత్యం చేయడం అనేది గౌరవం కలిగిన స్త్రీలు లేదా సంసారం చేసే స్త్రీలు చెయ్యరు. వేశ్యలు లేదా నటులు ఇలాంటి వాళ్ళు మాత్రమే బాహాటంగా నృత్యాలు చేస్తారు, లేదా భగవంతుడి కోసం ప్రత్యేకంగా ఉన్న స్త్రీలు నృత్యం చేస్తారు తప్ప అందరూ స్త్రీలు బాహాటంగా నృత్యం చేయడం ఉండదు. కాబట్టి శ్రీ విగ్రహాలు ఎదుట నృత్యం చేయడం అనేది పురుషులు చేయాలి. స్త్రీలు అందరూ కూడా, లేదా స్త్రీలు కూడా చేయొచ్చు ఎప్పుడు, అక్కడ పురుషులు లేనప్పుడు కేవలం స్త్రీలే ఉంటే అప్పుడు వాళ్ళు నృత్యం చేయొచ్చు తప్ప పురుషుల ఎదుట స్త్రీలు నృత్యం చేయడం అనేది మంచిది కాదు. అయితే కొంతమంది వాదించవచ్చు, ఏంటి మేము భగవంతుడి కోసం చేస్తున్నాం, అందరినీ ఉద్దేశించి చేయట్లేదు కాబట్టి మేమెందుకు చేయకూడదు అని. కానీ మన యొక్క సంస్కృతి దాన్ని అంగీకరించడం లేదు. అంటే ఇతర పురుషులు ఉన్నప్పుడు భగవంతుడి కోసమైనా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇతరులు కూడా చూస్తారు కదా నిన్ను, కాబట్టి అది నీకు మంచిది కాదు. ఎందుకంటే లజ్జా స్త్రీ భూషణం అని చెప్తుంది. సిగ్గు అనేది ఉండాలి స్త్రీలకి. ఆ సిగ్గుపడే స్త్రీలు అందరి ముందర చేయలేరు కదా. కాబట్టి ఒకవేళ ఎవరైనా స్త్రీలకి చేయాలని ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా, అంటే అందరికీ కనపడని ప్రదేశంలో వాళ్ళు కావాలంటే నృత్య కీర్తనలు చేయొచ్చు, చక్కగా పాడుకోవచ్చు, నృత్యం చేసుకోవచ్చు స్త్రీలే ఉన్నప్పుడు. అక్కడ ఏమి ఇబ్బంది లేదు. కానీ అందరి ఎదుట ముఖ్యంగా స్త్రీలు చేయకూడదు. ద్వారకా మహత్యంలో శ్రీ విగ్రహముల ఎదుట నర్తించుటలో గల మహిమ భగవాను చేత ఇట్లు వివరించబడింది. కృష్ణుడే చెప్తున్నాడు, ఆనందోత్సాహంతో భక్తి పారవస్యంతో నా ఎదుట నర్తించువారు మరియు వివిధ దేహ భంగిమలతో భావ ప్రకటన చేయు భక్తుడు వేలాది జన్మలుగా పేరుకుపోయినట్టు తన పాప ఫలితములన్నింటినీ దహించి వేసుకోగలడు. ఎవరు? కృష్ణుడే చెప్తున్నాడు. ఎవరైతే ఆనందంతో భగవంతుడి ఎదుట నృత్యం చేస్తూ భావాన్ని తెలియజేస్తూ ఎవరైతే నృత్యం చేస్తారో వాళ్ళు వేల కొలది జన్మల పాపాన్ని పోగొట్టుకుంటారంట. ఈ గ్రంథంలో మరొక శ్లోకంలో నారదుడు ఇట్లు తెలిపెను: శ్రీ విగ్రహముల ఎదుట చప్పట్లు చరుస్తూ నర్తిస్తూ భక్తి పారవస్యమును అనుభవించు భక్తుని శరీరం నుండి పాపములు అను పక్షులు పైకి ఎగిరిపోవును. మనం చప్పట్లు చర్చించు అనేక పక్షులు ఎగిరిపోవునట్లుగానే మన శరీరంపై నివసించు పాపములను పక్షులను శ్రీకృష్ణుని శ్రీ విగ్రహముల ఎదుట నర్తించుట ద్వారా మరియు చప్పట్లు చరుచుట ద్వారా ఎగిరిపోవునట్లు చేయవచ్చును. అయితే ఇక్కడ నర్తించడం అనేది స్త్రీలు చేయకూడదు, కానీ చప్పట్లు చరచడం అనేది స్త్రీలు చేయొచ్చు. ఎక్కడున్నా భగవంతుడి కోసం చప్పట్లు చరచవచ్చు. ఆ విధంగా కూడా పాపాలు పోతాయి. బాహాటంగా వాళ్ళు వాళ్ళు
విడిగా స్త్రీలు విడిగా ఉంటే వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు, కీర్తన చేసుకోవచ్చు, నృత్యం చేసుకోవచ్చు, ఏం చేసినా ఇబ్బంది లేదు. కానీ చప్పట్లు చరచడం, నృత్యం చేయడం అనేది సాధారణంగా శ్రీ విగ్రహాలు ఎదుట లేదా భగవంతుడి హరినామం జరుగుతున్నప్పుడు, కేవలం విగ్రహాలు ఉంటేనే అది చేయాల్సిన పని లేదు. భగవంతుడి నామం కీర్తన జరుగుతున్నప్పుడు కూడా మనం ఆ విధంగా నృత్యం చేయడం, నాట్యం చేయడం చేస్తే అది అప్పుడు కూడా మన యొక్క పాపాలు తొలగిపోతాయి. అయితే పాపాలు తొలగిపోవడం కోసం ఆ ఉద్దేశంతో ఎవరు అవన్నీ చేయకూడదు. భగవంతుడి ఆనందం కోసమే నృత్య కీర్తనలు అనేవి చేయాలి. భక్తిపూర్వకముగా శ్రీ విగ్రహములకు సాష్టాంగపడుట అంటే శ్రీ విగ్రహాలని ప్రణామం చేయడం ఏదైతే భక్తి పూర్వకంగా ఉందో అది కూడా ఒక నియమంగా చెప్తున్నారు. భక్తిపూర్వకంగా శ్రీ విగ్రహములకు సాష్టాంగ ప్రణామములు అర్పించుటకు సంబంధించి నారదీయ పురాణంలో ఒక వాక్య ఇట్లు కలదు. నారదీయ పురాణంలో అందులో ఏం చెప్పబడింది? అక్కడ నారదీయ పురాణం, గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయి వ్యక్తికిని కేవలం భగవంతుని ఎదుట భక్తిపూర్వకంగా సాష్టాంగ ప్రణామములను అర్పించి వ్యక్తికి నడుమ కలుగు ఫలితములు సమానములు కావు. కాబట్టి ఎన్నో క్రతువులు చేసేవాడికి భగవంతుడి ఎదుట కృష్ణుడికి భగవంతుడికి ప్రణామాలు చేసేవాడికి వచ్చే ఫలితం రెండు సమానం కాదంట. వాడు ఎన్ని క్రతువులు చేసినా అది భగవంతుడి ఎదుట ప్రణామం చేయడంతో సమానం కాదు అని ఇక్కడ ఉద్దేశం. అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వర్తించిన వ్యక్తి తన పుణ్యకర్మల ఫలితములను సాధించును. పుణ్యం వస్తుంది అతని. కానీ అట్టి ఫలితములు ముగిసిన పిమ్మట తిరిగి ఈ భూమిపై జన్మించవలసి వచ్చు. ఏమైనను శ్రీ విగ్రహం ఎదుట భక్తితో ఒకసారి సాష్టాంగ ప్రణామమును సమర్పించినను ఒకరు తిరిగి ఈ జగత్తుకు మరలి రారు. ఎందుకనగా వారు నేరుగా కృష్ణధామాన్ని చేరుకుంటారు. ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఏంటి? శ్రీ విగ్రహాలు ఎదుట భక్తితో ఒకసారి ప్రణామం చేస్తే మనం గోలోకం వెళ్ళిపోతామనే ఒక భ్రమ. అది చిక్కు. ఎందుకని ఇక్కడ చెప్తున్నారు కదా, సాష్టాంగ ప్రణామం ఒకసారి చేసినా వాడు గోలోకానికి వెళ్తాడు, ఎన్ని క్రతువులు చేసినా వాడు మళ్ళీ పుణ్యాన్ని అనుభవించి ఇక్కడికే వస్తాడంటే దీన్ని అలా అర్థం చేసుకోకూడదు. అంటే ఒకసారి చేస్తే మనం వెళ్ళిపోతాం కాదు. ఒకసారి అయినా చేయడం అంటే వాడు ఎప్పుడూ భక్తి కలిగి భక్తిపూర్వకంగా చేయాలి. ఇది అంటే ఊరికే ఒకసారి చేస్తే ఎవ్వడు వెళ్ళడు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏదో ఎప్పుడు భక్తుడు కాకుండా తులసి లేదా ఊర్ధపుండ్రాలు పెట్టేసుకుంటే వాడికి ఏమి కానట్లుగానే ఇక్కడ వీడు భక్తి లేకుండా ఏదో ఒకసారి చెప్పారు కాబట్టి శాస్త్రంలో ఒకసారి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేస్తే వెళ్ళిపోతామంటే వాడు కూడా వెళ్ళడు. కాబట్టి ఇక్కడ భక్తి ప్రధానం అన్నమాట, అది ముఖ్యం. అంటే ఎందుకు మరి ఇలా చెప్తున్నారు ఒకసారి చేస్తే అంటే, ఒక్కసారి భగవంతుడికి ప్రణామం చేయడంలో ఎంత శక్తి ఉంది అనే దాన్ని కీర్తిస్తున్నారు అన్నమాట. అంటే దాంట్లో ఒకసారి భగవంతుడికి ప్రణామం చేయడం అనేది వాణ్ణి భగవద్ధామానికి కూడా తీసుకెళ్ళగలదు. ఏది? ఆ ప్రణామం, ఆ యొక్క శక్తి అంటే అంత గొప్పది అని కీర్తిస్తున్నారు. అది ఇక్కడ మనం అర్థం చేసుకో. అంటే భగవంతుడి ఎదురు ప్రణామం చేయడం అనేది అంత గొప్ప విషయం. కాబట్టి అది ఎంత శక్తి కలిగిందంటే భగవద్ధామానికి కూడా తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. కానీ కేవలం ఇలా ఒకసారి చేస్తే అయిపోతుందని ఇది కాదు ఇక్కడ ఉద్దేశం. మనం అలా అర్థం చేసుకుంటే మనం పొరపాటు పడతాం. భగవంతుని ఆహ్వానించుటకు లేచి నిలుచుండవలెను. అంటే ఇదేంటి? భగవంతుని ఆహ్వానించడానికి నిలబడాలంట. బ్రహ్మాండ పురాణంలో ఇట్లు చెప్పబడింది. భగవానుని ఊరేగింపు జరుగునప్పుడు భగవంతుని ఆహ్వానించుటకు లేచి నిలుచుండు వ్యక్తి యొక్క సమస్త పాప ఫలితములు నశించును. కాబట్టి ఎప్పుడైనా రథయాత్ర లేదా భగవంతుడు ఊరేగింపు, భగవంతుడు రావడం, ఇంకేదైనా శోభయాత్ర ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎక్కడైనా కూర్చొని ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వెంటనే లేచి గౌరవంగా నిలబడాలి. నిలబడి భగవంతుడిని ఆహ్వానించాలి. అది బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అలా ఆహ్వానిస్తే వాళ్ళ యొక్క సమస్త పాపాలు అంటే మనం చేసే గౌరవంతో నిలబడడం అనే దాని యొక్క శక్తి ఎలాంటిదంటే పాప ఫలితాలన్నింటినీ కూడా తీసేస్తుందంట. అది దాన్ని ఇక్కడ కీర్తించడానికి అంటే దానికి ఉన్న శక్తిని చెప్తున్నారు. అంతేగాని నిజంగా పూర్తిగా పాపాలు పోతాయని కాదు ఇక్కడ. అంటే దానికి అంత శక్తి ఉంది. అంటే ఒకవేళ దాని ద్వారా భగవంతుడు అంటే ఎలాంటిదంటే ఇది భగవంతుడు కావాలంటే, కృష్ణుడు కావాలని కోరుకుంటే ఎవరైతే నిలబడతారో వాడి పాపాలు తీసేయచ్చు. అది దాని అర్థం. లేదా కృష్ణుడు కావాలంటే ఎవరైతే ప్రణామం చేస్తారో కృష్ణుడికి, ఆ ప్రణామాన్ని చూసి కృష్ణుడు వెంటనే వాడి పాపాలను తొలగించేయచ్చు. అదేవిధంగా ఊర్ధపుండ్రాలు రోజు పెట్టుకునేవాడికి కృష్ణుడు కావాలంటే పాపాలను తీసేయాలంటే తీసేయచ్చు. కానీ తీసేయడు సాధారణంగా. ఎందుకని? అలా తీసేస్తే వెంటనే వాడు మనసు అటు ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇంద్రియ భోగం వైపు వెళ్తుంది. వెంటనే పాపాలు తీసాడు కానీ పాప ప్రవృత్తి లోపల తీసాడు కృష్ణుడు. అది మన మనసులోనే ఉంటుంది. కాబట్టి అది పూర్తిగా పోదు. కాబట్టి భక్తుడు కష్టపడి తపస్సు ద్వారా సాధన చేసి
సాధించిన దాన్ని నిలబెట్టుకుంటాడు కనుక కృష్ణుడికి కూడా ఆ విషయం తెలుసు కనుక వెంటనే అలా తీసాడు. కానీ అలా చేయడంలో ఎంత శక్తి ఉంది అనేది చెప్పడం కోసమే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మనం గుర్తించాలి. అంటే భగవంతుడి కోసం లేచి నిలబడితే మన పాపాలన్నీ పోయే శక్తి ఉంది ఆ కార్యంలో. అంటే కృష్ణుడు అలా చేయగలడు. మనం నిలబడడం ద్వారా మన పాపాలను తీసేయగలడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా ఇలాంటి వాక్యాలు చాలా కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి విష్ణు దేవాలయాన్ని దర్శిస్తే మనం అన్ని పాపాలు పోయి మరణం తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతామని చాలామంది చెప్తారు. అంటే అలా వెళ్ళే ప్రత్యేకంగా ఆ రోజు చేసే దర్శనానికి అంత శక్తి ఉంది. విష్ణువు కావాలంటే ఆ ఒక జీవుడికి ఆ శక్తి ఇచ్చేయచ్చు. అది దాన్ని అర్థం. హరే కృష్ణ. ఇంతటితో ఆపుతాను నేను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అది ఇప్పుడు ఎంతవరకు రిలవెన్స్ అవుతుంది? ఇప్పుడు నిరంతరం యూట్యూబ్ గ్లోబలైజేషన్, ఎవరో ఎక్కడో తిడుతూనే ఉంటారు, దూషిస్తుంటారు, సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తారు, డైరెక్ట్ భగవంతుని దూషిస్తుంటారు. అదే కాకుండా విగ్రహాలనే తగలబెడుతుంటారు, బంగ్లాదేశ్లో మారణహోమం చేశారు. ఇలాంటి వార్తలు ఇవన్నీ మనం నిరంతరం వింటూ ఉంటాం. విన్న భక్తులు ఎట్లా రియాక్ట్ అవ్వాలి? వీటి పట్ల పోరాటం చేయాలా? దాన్ని ఎందుకంటే మన అత్యంత సిద్ధాంతం ప్రకారం ఎవరైతే తీవ్ర భక్తి చేస్తారో వాళ్ళు కృష్ణుడిని అత్యంత నీతి పాత్రగా భావిస్తారు కదా, వాళ్ళు తట్టుకోలేరు. సొంత తండ్రిని తిడితే వాళ్ళు జనరల్ గా బయట సమాజం కృష్ణుని అట్లా చేసినప్పుడు మరి మనం ఏం చేయాలంటే, అందుకే మనం యూట్యూబ్ ఇవన్నీ ఓపెన్ చేయకూడదు ఫస్ట్. ఎందుకంటే అందులో ఇలాంటి చెత్త చాలా ఉంటుంది. ఎప్పుడు మీరు కావాలంటే ఏ క్షణంలో అయినా ఇలాంటి నిందా దోషణలు చూడాలంటే మనం కావాలంటే ఎప్పుడైనా చూడొచ్చు. కాబట్టి కావాలని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ అకస్మాత్తుగా మన ముందర అది వస్తే దానికి స్పందించగలిగి అంతే. ఎందుకంటే మనం అన్నిటి ఇట్లా అందరితోటి పోరాడే శక్తి మనకు లేదు. కలియుగంలో చాలా తక్కువ మన శక్తి. కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలి. కాబట్టి అవి క్లోజ్ చేయడం, లేదంటే వాటిని వినడం ఆపేయడం, దూరంగా వెళ్ళిపోవడం చేయాలి. లేదు అది మనం ఉన్న ప్రదేశంలోనే లేదా మనం రోజు వెళ్ళే మందిరంలోనే జరుగుతుంటే దాన్ని మనం పరిష్కరించదగితే పరిష్కరించాలి, లేదంటే దాని నుంచి కూడా దూరంగా వెళ్ళిపోవాలి తప్ప. అదే అందుకే చెప్పాను కదా, కలియుగంలో మనకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే దూరంగా వెళ్ళిపోవడం. అవును అందుకే మూడు ఇచ్చారు మనకి. ఆత్మహత్య, లేదంటే అవతల వాళ్ళని ఒప్పించడం వాళ్ళు తప్పని, లేదా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడం. మూడిట్లో ఏదైనా చేయొచ్చు. కానీ కలియుగానికి మాత్రం అనుకూలమైంది ఒకటే మూడిట్లో, ఏంటంటే వెళ్ళిపోవడం, వదిలేయడం, ఆ ప్రదేశంలో ఉండకపోవడం. దాని తర్వాత చేయదగింది ఏంటంటే ఒప్పించడం. అది అందరికీ సాధ్యం కాదు. అవసరం తర్వాత అవతల వ్యక్తి కూడా రెడీగా ఉండాలి తెలుసుకోవడానికి. కానీ అందరూ సిద్ధంగా ఉండరు కదా. ఇదే కాకుండా అంటే మనం ఇప్పుడు కొన్ని మతాల్లో చూస్తే, ఇప్పుడు ఇస్లాం లాంటి మతంలో చూస్తే ఎవరో ఇక్కడ ఫ్రాన్స్ లో ప్రొఫెట్ ని తప్పుగా కార్టూన్ వేసాడని చెప్పి అతన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఫలానా వ్యక్తి అతన్ని చంపాడు అనమాట. అంటే మా ప్రాఫిట్ ని నువ్వు తప్పుగా కార్టూన్ వేస్తావా ఫ్రాన్స్ లో, ఆ దేశానికి వెళ్ళి అదని చూసుకొని ప్లాన్ చేసి మరి చంపారన్నమాట. అదొక తీవ్రవాద చర్య. అంటే అట్లా మనం ఏం చేయాలి? మనము అలా తీవ్రవాదంగా చేయకుండా, అందుకే మనం అలా తీవ్రవాదులాగా ప్రవర్తించాం కాబట్టి ఆ ప్రదేశం నుంచి దాని నుంచి దూరంగా వెళ్ళిపోతాం అంతే. ఇంకా వాడి కర్మకు వాడిని వదిలేస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాడి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇంకోటి నిందా దూషణల గురించి చెప్పారు కదా. నింద అంటే జనరల్ గా లేని అభాండాలు, అంటే ఏ డ్యూటీ అయినా లేనివి, లేదా కార్లు కానీ ఒకటికి రెండు కల్పించి చెప్పడం అలాంటివి చేయొద్దు. ఉన్న వాస్తవం ఉన్నా దాన్ని ఊరికే చర్చించవద్దు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అలా కూడా. అంటే ఈ నింద దూషణ అంటే ఒక్కొక్క స్వాభావికంగా వాళ్ళు కొంచెం టెంపర్ అవుతుంటారు, ఇలా ఉంటుంది. అంటే ఒక భక్తుడు ఎల్లప్పుడూ సౌమ్య స్వభావంతో ఉండాలి. ఈ భక్తుడు ఎప్పుడు కూడా తన వరకు, అంటే తనని, ఆ వ్యక్తిని, ఆ భక్తుడిని ఎవరేమన్నా కూడా దాన్ని పట్టించుకోకూడదు, వినయంతో ఉండాలి. ఇక్కడ అదే చెప్పాం మనం, అదే చర్చించాం కూడా. అతన్ని ఏమనంటే అతను ఏమన్నా స్పందించకూడదు.
ఇతర భక్తుల్ని భగవంతుడు అంటే అతను సహించకూడదు అంతే. అదొకటి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వ్యవహారికంగా కూడా ఇప్పుడు ఏదైనా సర్వీస్ ఏదైనా చేసినా ఏదన్నా అంటే వేరే వాళ్ళు తిడుతున్నాడు కదనే అక్కడ కొంచెం పరుషంగా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఉమ్. ఇప్పుడు కోపం అనేది కేవలం తిట్టడం అనే కాదు. అంటే అవును. నన్ను తిడితే కోపం, వేరే వాళ్ళు తిడితే అంటే నన్ను తిడితే కోపడటం, వేరే వాళ్ళు తిడితే కోపడటం. అదే కాకుండా ఇంకో సిచ్యువేషన్ కూడా ఎలా వస్తుందంటే ఏదైనా వ్యవహారం చేస్తున్నప్పుడు పలానా మేనేజ్మెంట్ లో కానీ ఇది చేస్తున్నప్పుడు ఇది అవ్వాలి అది అవ్వాలి ఎందుకు చేయట్లేదు ఏంటి అని చెప్పి గట్టిగా చెప్పడం, పరుషంగా మాట్లాడడం, అవన్నీ దూషణ కింద. అదేం దోషణం కాదు. అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు అర్థం అవ్వడం కోసం తప్ప అవతల వ్యక్తిని ఏమి నిందా దోషణలు అంటే ఏంటి, లేని దాన్ని అభాండం వేయడం, లేని దాన్ని ఒక మంచి వ్యక్తిని నిందించడం అనమాట. తప్పు చేయకపోయినా తప్పు చేశాడని, అది నిందా దోషణలు అవుతుంది. అంతేగాని నిజంగా ఎవరైనా చేసిన దాన్ని చెప్పడం అది నిందా దోషణ ఎందుకు అవుతుంది? అది నిజం కదా, సత్యం. అది ఇంకోటి దూషణ అంటే మనం జనరల్ గా మనం క్రిటిసిజం చేస్తుంటాం. డివోటీస్ బై డిఫాల్ట్ వాళ్ళు ఈ సొసైటీ వాళ్ళకి నచ్చదు కాబట్టి క్రిటిసిజం చేస్తూ ఉంటారు. అవును. సో పలానా వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ఇది ఇలా, ఈ రోడ్ ఇలా ఉంది అలా ఉంది, లేదా జనాలు ఇలా ఉన్నారు అంటే ఆ క్రిటిసిజం అదేమి దూషణ అవుతుందా? క్రిటిసిజం దూషణ కాదు. దూషణ అంటే అతను ఇలాంటి వేస్ట్ ఫెలో లేదా అతని యొక్క క్యారెక్టర్ అంటే అతని యొక్క లక్షణం పైన అతన్ని నిందించడం అనమాట. ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా దాడి చేయడం చెప్పాలంటే. వ్యవస్థ ఏంటంటే పర్లేదు ఏమైంది, వ్యవస్థ అంటే ఇక్కడ ఇలా జరగట్లేదు, ఉదాహరణకి ఈ మందిరంలో అంత బాగా ఏర్పాట్లు లేవు అన్నాం, కానీ దానివలన ఏ వ్యక్తిని మనం తిట్టట్లేదు, ఏ వ్యక్తిని తప్పు పట్టట్లేదు. ఈ మందిరంలో కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవు అని చెప్పాం. చేయకూడదు. చేసే వ్యక్తి అతనికి జ్ఞానం ఉండాలి. ఓ నేను వ్యక్తిని హేటెడ్ చేయట్లేదు, బట్ ఆ అవలక్షణాలను నేను క్రిటిసైజ్ చేస్తున్నాను అంటే వ్యక్తి అది అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు అంటున్నాం అనేది అతనికి మనకి ఉన్న సంబంధాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి ఆధ్యాత్మిక గురువు ఒక భక్తుడిని తిట్టచ్చు నేరుగా, అతనిలో ఉన్న లోపాలను ఎత్తి చూపొచ్చు, దాని ఏం తప్పు కాదు. లేదా ఇద్దరు భక్తులు ఉన్నారు, ఒకళ్ళ భక్తిని ఒకళ్ళు పెంపొందించుకోవడం కోసం ఒకళ్ళు తప్పులు ఇంకోళ్ళు చెప్పుకున్నారు, అయినా తప్పేం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు అది చేస్తున్నారు, తప్పేముంది? ఓ నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఇది చేసుకోవాలి, నాకు ఇది కావాలి, నీలో ఈ లోపం ఉంది అని చెప్పినా కూడా తప్పలేదు. కానీ అది నిందా దోషణల కిందకి రావు ఇవన్నీ, వాళ్ళు చర్చించుకుంటున్నారు. కానీ నిందా దోషణ అంటే అవతల వ్యక్తిని తక్కువ చేసి లేదా అతను ఎందుకు పనికిరానోడని లేదా తప్పు చేయకపోయినా చేశాడని ఈ విధమైన ఏవైతే ఉన్నాయో అవి నిందా దోషణలు అంతే. సరే, ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా? ఇంకేం ప్రశ్నలు ఏమి లేవు కదా? ఎవరు ఏం లేరు? ఓకే, సరే. అయితే భక్తి రసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.